పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక. అనేక మంది అమ్మాయిలపై అత్యాచారం చేసి చట్టానికి దొరికి సరైన సాక్ష్యాధారాలు లేక జైలు నుండి రేపు విడుదలవుతున్న రేపిస్ట్ రంగా. రేపిస్ట్ రంగా, దేవుడా నువ్వే కాపాడాలి. మంచి కొబ్బరి బండ ఒకటి కొట్టరా. సార్ యాక్టింగ్ అదరగొట్టేస్తున్నారు. అరే నీకు వేళకోళంగా ఉందిరా. ఆ పిల్ల ఏం చేస్తుందని దడదళ్ళాడిపోతున్నాను రా. అమ్మో రేపిస్ట్ రంగా. వద్దు వద్దు, నన్ను రేప్ చేయకండి, నన్ను రేప్ చేయకండి. ఏంటి నిన్ను కూడా రేప్ చేస్తారా? వెళ్ళు. అరే బ్రహ్మం, నీ బతుకేంట్రా ఇలా దిగజారింది? చివరికి ముసలి దాని చేత అనుమానించుకునే స్థితికి వచ్చావా? చి 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 చి. అయ్యో నువ్వెందరో అమ్మాయిని రేప్ చేశావు, అయినా చట్టం నుంచి తప్పించుకున్నావురా. కానీ నా చేతి నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నీ అమ్మా, నేను రేప్ చేయడం ఏంటమ్మా నా బొంద? నాకు ఇంకా ఫస్ట్ నైటే కాలేదు. నేను హెడ్ కానిస్టేబుల్ బ్రహ్మాన్నమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాప్ చేయమంటే వేసిన వేషం అమ్మా ఇది. నేను నీ ఫ్యాన్ అమ్మా. నా ఒరిజినల్ చుట్టేదమ్మా, చూడమ్మా. నీకు దండం పెడతానని చంపేకమ్మా. అయితే నన్ను పట్టుకోవడానికి పోలీసులు ప్లాన్ కూడా వేశారన్నమాట. అవునమ్మా, పోలీసులు అంతా చుట్టుపక్కలే ఉన్నారు. మీరు పారిపోండమ్మా, పారిపోండి. అమ్మయ్యా, ఈవెన్ నన్ను చంపేయకుండా వదిలేసిందంటే. అరే బ్రహ్మ, నీ జాతకం మారిందిరా. నీకు డెఫినెట్ గా ఫస్ట్ నైట్ అయితే తిరుగుతురా. ఎవరు ఏమండి పిలుస్తున్నారు? పక్కింటి ఆవిడ? కాదండి, మీ ఆవిడనే. ముందు పైకి రండి. అబ్బో శోభా, నన్ను పిలిచావా? యాండి, ఎన్నాళ్ళ నుండో చూస్తున్నాను మీ బాధ. శోభా, నా జీవితంలో ఈ ఫస్ట్ నైట్ ఇలా అవుద్దని ఎప్పుడు ఊహించలేదు శోభా. శోభా, ఏంటి ఇప్పటి వరకు నేను ముద్దులు పెట్టుకుంది, కౌగులించుకుంది కుక్కనే? ఒరే బ్రహ్మం, కల్లో కూడా నీకు శోభనం చేసుకునే అదృష్టం లేదురా. ఛీ 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 ఛీ. నిన్ను ఏమండి, ఏంటండి ఎలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా ఏంటి? డ్యూటీకి వెళ్ళరా? ఏం డ్యూటీకి వెళ్తానే, భయంతో వణుకు పుట్టి చస్తంటే. వణుకా? ఎందుకండి? ఎందుకంటావంటే, నేను రేపిస్ట్ వేషం వేసుకోవాలంట, జైల్లో నుంచి బయటికి రావాలంట, ఆ లేడీ కిల్లర్ చేతిలో చావాలంట. అయ్యో అదేం పాడు మాటలండి. మీకు ప్రమోషన్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఏం చక్క మంచం ఎక్కేయచ్చు. మంచం ఎక్కడ మాట దేవుడారు కానీ పాడెక్కడ మాత్రం గ్యారంటీ. అయ్యో అలా అంటారేంటండి మీరు? పాడా గీడా అంటూ ముందు ధైర్యం తెచ్చుకోండి. వెళ్ళి ఆ కిల్లర్ని పట్టుకోండి. మీకు దండలేసి ఊరేగిస్తారు. దండలేసి ఊరేగిస్తారే, దండలు ఊరేగింపులు గ్యారంటీ. కానీ నాకు కాదు, నా శవానికి వేస్తారు. అయ్యో శివస్వా శివస్వా, అవేం పాడు మాటలండి. నా తాళి చాలా గట్టిగా ఉండాలి. తాళి పట్టుకవే, ఎంత గట్టిగా ఉండమంటే అంత గట్టిగా ఉంటది. 10 తులాలు పెట్టి పలుపు తడి చేసినట్టు చేయించావు. ఏంటండి అలా అంటారు? అయితే వెళ్ళరన్నమాట. అప్పుడు మన ఫస్ట్ నైట్ జరగదు. ఇంకెక్కడ ఫస్ట్ నైట్? నా బొంద ఫస్ట్ నైట్ రాత్రి నా లాస్ట్ నైట్ అయిపోయింది. పోలీస్ జీప్ వచ్చినట్టుందండి. అమ్మో, అది పోలీస్ జీప్ కాదే, యమధర్మరాజు వాహనం దున్నపోతూ. పోలీసులు కూడా వచ్చారండి. వాళ్ళు పోలీసులు కాదే, నా పాలిట యమభటులు తెల్లే. సార్
మిమ్మల్ని ఎస్పీ గారు వెంటనే రమ్మన్నారండి. రమ్మంటారంటే నేను రాను. ఆయన అలాగే అంటారు అన్నయ్య గారు, మీరు దగ్గర తీసుకెళ్ళండి. అలాగేనమ్మా, బయలుదేరండి సార్. నేను బయలుదేరినాయా? నేను చచ్చినా బయలుదేరను. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదా? అలా అన్నా సరే, మరి అది ఎత్తుకు తీసుకురమ్మన్నారు. ఒరే పట్టుకోండిరా. ఏంటి దౌర్జన్యం? ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారా? ఏమండి, ఇది మీకు విజయహారతి అండి. విజయహారత? అయ్యో, హారతి కూడా ఆరిపోయింది. నేను చచ్చిపోవటం ఖాయం. ఇంకా నేను తిరిగి రాను. శోభ, ఒక్క విషయం గుర్తుంచుకో శోభ. నేను ఒకవేళ తిరిగి రాకపోతే నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. ఫస్ట్ నైట్ ఇమిడియట్ గా జరిపించుకో. నాకు పెట్టిన కండిషన్స్ వాడికి మాత్రం పెట్టద్దు. వెళ్ళు. రండిరా, చూస్తారంట్రా. తీసుకెళ్ళండి. స్టాప్ స్టాప్. బ్రేకులు లేవో. ఎవడరా నువ్వు? శాస్త్రి, సెల్ ఫోన్ శాస్త్రి. నువ్వు సెల్ ఫోన్ శాస్త్రి అన్న సంగతి నాకు తెలుసురా. 5 సంవత్సరాల క్రితం నువ్వు నాకు పెళ్లి చేసావన్న సంగతి కూడా నాకు తెలుసురా. ఇప్పుడు ఎంతమంది నీకు పిల్లలు? ఫస్ట్ నైట్ కాకుండా పిల్లలు ఎలా పుడతారా? నువ్వు పని చేసి వచ్చావేంటి? నేను హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ అని చెప్పావు. అదేమో పెళ్ళైన తర్వాత నీకు ఎస్ఐ ప్రమోషన్ వచ్చేదాకా ఫస్ట్ నైట్ జరగదని చెప్పింది. నా కర్మ. బ్రహ్మం, ఇప్పుడు నాకు విషయం అర్థమైందయ్యా. ఏంటి? 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. అవును, అందుకే అబద్ధం ఆడి పెళ్లి చేశాను. కానీ ఇప్పుడు నాకేం అర్థమైందంటే ఒక్క అబద్ధం కూడా ఆడకూడదని. అది సరే, నా ఫస్ట్ నైట్ సంగతి ఏంటి? ఫస్ట్ నైట్ కాకపోవడం ఏంటబ్బా? ఏదో ఒకసారి టోపీది. టోపీ ఎందుకంటే? చెప్తా, టోపీ ఒకసారి. అరే ఉంది కదా శోభనం వెంట్రుగా బ్రహ్మాండంగా గొర్రెబొచ్చులాగా. మరి శోభనం ఎందుకు కావట్లేదబ్బా? ఏమో ఎందుకు కావట్లేదు? శోభనం కావాలనే. అర్థమైంది. ఏంటి? నీకు శోభనం కాకపోవడానికి కారణము మీ ఆవిడ కాదు. కాదు, వాస్తు పురుషుడు. ఇప్పుడు మీ ఇంటికి మెయిన్ గేట్ ఎటు పక్క ఉంది? మెయిన్ గేట్ దక్షిణంలో ఉంది. దక్షిణం ఉంది. దక్షిణం పెట్టుకుని మెయిన్ గేట్ శోభనం కాలేదంటున్నావు. ఏందయ్యే శోభనము? వల్లకాటికి పోస్తుంది ఇద్దరు మొగుడు పిల్లలు. మరి అయితే దక్షిణం కాకపోతే తూర్పుని పెట్టుకోమంటావా? పెడతావా తూర్పున? పెడతావా తూర్పున? పెట్టు తూర్పున. అట్ట గదిలోకి బొంగనే హరిమంటారు ఇద్దరు కప్పు కూలి. మరి పడవర పెట్టుకోమంటావా? పడవర పెట్టుకుంటే పాము వచ్చి కాటేస్తుంది ఇట్లా. మరి ఉత్తరం అయితే? ఉత్తరం కదా నువ్వు ఉంటుంది. ఉత్తరం అయితే? ఉత్తరం గనక పెట్టావంటే తెల్లవారేసరికి శవాలై ఉంటారు ఇద్దరు. మాట్లాడుతున్నావు ఏంటి? ఉత్తరం పెట్టకూడదు, దక్షిణం పెట్టకూడదు, తూర్పు పెట్టకూడదు, పడవర పెట్టకూడదు. మరి ఎలా వెళ్ళాలి? శాస్త్రం చెప్పాను నేను. శాస్త్రంలో ఆ విధంగా ఉంది. మరి ఏంటబ్బా? 100 నోటు తీ బయటికి. 100 తీ. 100 ఉంటే బయటికి. 100 తీ బయటికి. 100 కావాలా? తగ్గకూడదు, 100 కావాల్సిందే. అది చూసావా? ఏంటా ఆలోచన రావట్లేదు ఇందాక నుంచి నా బుర్రకి అనుకుంటున్నాను. అది సొమ్ము తగిలితేనే గానీ ఇక్కడ బొలు వెలగదనమాట. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో శోభన గంట ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక మండలం పాటు నువ్వు మీ ఇంట్లోకి మెయిన్ గేట్ కూడా కాకుండా గోడ దూకు రావాలి, గోడ దూకు బయటికి పోవాలి. గోడ దూకు వచ్చి గోడ దూకు వెళ్ళాలా? సరే, గోడ దూకు వెళ్తే డెఫినెట్ గా ఫస్ట్ నైట్ అవుతుంటావా? కావాలి, అది శాస్త్రం. తప్పకుండా అవుతా? ఖచ్చితంగా అవుద్ది. ఇదిగో పంతులు, ఫస్ట్ నైట్ కాకపోతే అట్ట గనక నీకు కాకపోతే నాకు చెప్పు, నేను వచ్చి చేస్తా శోభనం. అంటే నేను దగ్గరుండి జరిపిస్తాను శోభనం అనమాట. వెళ్ళా మరి? వెళ్ళు. అమ్మయ్యా, వాస్తు ఫిట్టింగ్ పెట్టి తప్పించుకున్నాను. లేకపోతే పూలు చూడు పొడుం పొడుం చేసి ఉండేవాడు. గోడ దూకుతున్నారేంటండి? మనకి ఫస్ట్ నైట్ జరగాలంటే మండలం పాటు గోడ దూకి వెళ్ళాలి, గోడ దూకి రావాలి. అయ్యో అదేంటండి? ఆ సెల్ ఫోన్ చేసి చెప్పాడే. మీరు గోడ దూకినా సరే, ఏం దూకినా సరే మీకు ప్రమోషన్ వస్తేనే ఫస్ట్ నైట్. అయ్యో కర్మ.